అబుదాబిలోని మొట్టమొదటి హిందూ దేవాలయమైన బాప్స్ మందిర్ను ప్రారంభించేందుకు మరియు పశ్చిమాసియాలో భారతదేశానికి అత్యంత సన్నిహిత వ్యూహాత్మక భాగస్వాములలో అగ్ర నాయకులని కలవడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఫిబ్రవరి 13-14 మధ్య యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ సందర్శించనున్నారు. సార్వత్రిక ఎన్నికలలో విభజన ఆదేశం తర్వాత పాకిస్తాన్లోని 3 ప్రధాన రాజకీయ పార్టీలు శనివారం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ప్రధానంగా మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ మద్దతు ఇచ్చిన స్వతంత్ర అభ్యర్థులు పిఎంఎల్ఎన్ మరియు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ పీపీపీ కంటే ఎక్కువ సీట్లు గెలుచుకున్నారు. ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ శనివారం లోక్సభలో ఉద్వేగభరితమైన ప్రసంగంలో అయోధ్యలోని రామమందిరం స్థలంలో బాబ్రీ మసీదు శాశ్వతంగా ఉంటుందని ప్రకటించారు. బాబ్రీ మసీదు జిందాబాద్ నినాదంతో ఆయన ప్రసంగాన్ని ముగించారు. రామమందిరం కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రపంచానికి భారతదేశ లౌకిక స్వభావానికి అద్దం పడుతోందని హోంమంత్రి అమిత్ షా శనివారం అన్నారు. బీజేపీ ఎంపీ నటి హేమమాలిని 17వ లోక్సభ చివరి రోజున ప్రతిపక్షాలకు సందేశం ఇచ్చారు. ఎన్నికల తర్వాత మోదీ ప్రభుత్వం 3వ అధికారంలోకి వస్తుందని పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం పేదల అనుకూల పథకాల వల్ల దళితులు, ఓబీసీలు, గిరిజనులే అత్యధికంగా లబ్ధి పొందుతున్నారని, గత 10 ఏళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేయడమే తమ గొప్ప విజయమని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం అన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో 2004 నుంచి 2014 వరకు ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో లోపాలున్నాయని సీతారామన్ పేర్కొన్నారు. దేశానికి స్వచ్ఛమైన పాలన అవసరమని, రాజ్యాంగేతర సంస్థల ద్వారా పరిపాలన కాదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పదునైన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వాల విజయాలను అనగదొక్కే ధోరణిలో కాంగ్రెస్ ఉందని, ప్రత్యేకించి యూపీఏ హయాంలో ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొన్న తీరును ఉటంకిస్తూ ఆమె విమర్శించారు. జనవరి 2018 మరియు సెప్టెంబర్ 2023 మధ్య 373 కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లు హ్యాక్ చేయబడ్డాయి. ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై పార్లమెంటరీ కమిటీకి తెలియజేసింది. శనివారం పార్లమెంటులో ఒకరిపై మరొకరు తమ వైఖరి గురించి ప్రశ్నించగా కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్ మాట్లాడుతూ, ఎన్సీపీ నాయకుడు శరద్ పవార్ కుమార్తె ఎంపీ సుప్రియా సూలే తనకు చాలా మంచి స్నేహితురాలని, ప్రతిపక్షాలు మరియు అధికార పక్షాలు పార్లమెంటు కార్యకలాపాల సమయంలో మాత్రమే ఉన్నాయని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ శనివారం నాడు తాము భారత కూటమితో దృఢంగా ఉన్నామని మరియు సీట్ల పంపకంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ ను కోరింది. పంజాబ్ లో ఒంటరిగా వెళ్లే చర్యను సమర్థించినప్పటికీ 2 పార్టీల స్థానిక యూనిట్లు లోక్సభ ఎలక్షన్ పై విడివిడిగా పోరాడాలని కోరుకుంటున్నాయి. నితీష్ కుమార్ ప్రభుత్వం ఫిబ్రవరి 12న బలపరీక్ష జరగనున్న నేపథ్యంలో శనివారం బీహార్లో రాజకీయ కార్యకలాపాలు ముమ్మరం అయ్యాయి. ప్రతిపక్ష రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడీ ఓటింగ్ సమయంలో అసెంబ్లీకి హాజరు కావాలని జనతాదళ్ యునైటెడ్ తన శాసనసభ్యులకు విప్ జారీ చేసింది. దాని ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీలందరినీ పాట్నాలోని తేజస్వి యాదవ్ నివాసంలో తాత్కాలిక షెల్టర్కు తరలించారు. పార్టీకి వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు గాను ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ఆచార్య ప్రమోద్ కృష్ణన్ను పార్టీ నుంచి బహిష్కరిస్తూ కాంగ్రెస్ పార్టీ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. వచ్చే లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రజానుకూలంగా ఉంటుందని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ శనివారం అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సమావేశంలో శివకుమార్ మాట్లాడుతూ, సమాజంలోని అన్ని వర్గాలకు సహాయపడే ప్రజలకు అనుకూలమైన మేనిఫెస్టోను కాంగ్రెస్ సిద్ధం చేస్తుంది. అసెంబ్లీ ఎన్నికల కోసం మేనిఫెస్టోను సిద్ధం చేస్తున్నప్పుడు ఇదే విధమైన కసరత్తు జరిగింది మరియు దాని ఆధారంగా మేము 5 హామీ పథకాన్ని ప్రారంభించాము. శనివారం 17వ లోక్సభ సెషన్లో ఆర్టికల్ని రద్దు చేసి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించింది మరియు ట్రిపుల్ తలాక్ను నిషేధించింది. ఈ 2 మైలురాయి చట్టాల ద్వారా భారతదేశ శాసన ఫ్రేమ్వర్క్ ను పునర్నిర్మించింది. 75 సంవత్సరాల స్వాతంత్ర్యాన్ని పురస్కరించుకుని కొత్త భవనానికి మార్చబడింది మరియు కోవిడ్-19 మారిని తట్టుకుని చివరిగా పూర్తి చేసింది. 17వ లోక్సభ గేమ్ చేంజర్ సంస్కరణలను అమలు చేసి 21వ శతాబ్దపు భారతదేశానికి పునాది వేసినందుకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు.
తెలంగాణలో మహాలక్ష్మి పథకం అమలుతో నష్టపోయిన ఆటో డ్రైవర్లకు సంఘీభావం తెలుపుతూ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఎన్నికల వాగ్దానాల అమలు బడ్జెట్ ను సమర్పిస్తున్నప్పుడు అందుకు తగిన నిధులను అందజేసే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం భిన్నమైన మార్గాలను అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. 275 లక్షల కోట్లతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శనివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తొలి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో చేసిన కేటాయింపులే ఇందుకు నిదర్శనం. శనివారం హైదరాబాద్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి ఎక్స్ప్రెస్, సూపర్ లగ్జరీ, పల్లె వెలుగు సహా 100 కొత్త బస్సులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే మహాలక్ష్మి పథకాన్ని విజయవంతం చేసేందుకు రానున్న కొద్ది నెలల్లో మొత్తం 1300 అదనపు బస్సులను ఆర్టీసీలో చేర్చనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. 104 సంవత్సరాల చరిత్రతో గ్రేట్ బాంబే సర్కస్ ఇప్పటివరకు భారతదేశంలోని అనేక నగరాల్లో విజయవంతంగా ప్రదర్శన ఇచ్చింది మరియు కుత్బుల్లాపూర్ హెచ్ఎంటీ గ్రౌండ్స్ లో 3 దశాబ్దాల తర్వాత మళ్లీ హైదరాబాద్ కు తిరిగి వచ్చింది. 2024-25 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని విద్యా కళాశాలల్లో 2 ఏళ్ల బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ TSET 2024 మార్చి 4న మే 23న షెడ్యూల్ చేయబడిన ప్రవేశ పరీక్షతో జారీ చేయబడుతుంది. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ విపక్షాల పొత్తుపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. టీడీపీ జనసేన కూటమిలోకి బీజేపీ ఎంట్రీపై బీజేపీ అగ్రనేత అమిత్ షా చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఉత్తరాదిలో ఒంటరిగానే పోటీ చేస్తున్న తాము దక్షిణాదిలో నమ్మదగిన మిత్రులతోనే కలిసి వెళ్తామని చెప్పారు. ఏపీలో పొత్తులపై త్వరలోనే క్లారిటీ వస్తుందని చెప్పారు. ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ రాజకీయ యాత్రలకు మళ్లీ రెడీ 1, 2, 3 అనబోతున్నారు పవన్ కళ్యాణ్. 3 దశల్లో ఎన్నికల కార్యాచరణకు ఆయన సిద్ధమవుతున్నారు. మొదటి దశలో పొత్తుకు పార్టీ కేడర్ ను సిద్ధం చేస్తారు. రెండో దశలో పార్టీ ఎన్నికల వ్యూహంపై కేడర్ కు దిశానిర్దేశం చేస్తారు. ఇక 3వ దశలో ప్రచార సభల్లో ఎన్నికల శంఖారావం పూరిస్తారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. భీమిలి వేదికగా జనసేన టీడీపీ సీట్ ఫైట్ జరుగుతోంది. భీమిలి నుంచి పోటీ చేసే ప్రయత్నంలో టీడీపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఉన్నారు. ఏకంగా తాను భీమిలి నుంచి పోటీ చేయబోతున్నట్టు అనుచరులకు సంకేతాలు కూడా ఇచ్చేశారు గంటా. అయితే జనసేన మాత్రం ఆ స్థానం నుంచి మేమే పోటీ చేస్తామని చెబుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వరుస ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. కొత్తగా వేర్వేరు కేటగిరీల్లో 33 ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ శుక్రవారం ఫిబ్రవరి 9 మరో 6 నోటిఫికేషన్లు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏపీ సెట్ 2024 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఏడాది కూడా ఆంధ్ర యూనివర్సిటీ సెట్ పరీక్షను నిర్వహిస్తోంది. ఎనిజిఎం ఎవిడెన్స్ జర్నల్లో ప్రచురించబడిన ఓ కథనం పరికరం ఏ వయసులోనైనా సిగరెట్ తాగడం మానేసిన వారు 10 సంవత్సరాల తర్వాత ఎప్పుడూ ధూమపానాన్ని చేయరు అని మరియు అందులో సగం ప్రయోజనాలు కేవలం 3 సంవత్సరాలలోనే పొందుతారు అని తెలిపింది. సూపర్ స్టార్ రజనీకాంత్, విష్ణు విశాల్ మరియు విక్రాంత్ నటించిన ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన లాల్ సలాం ఫిబ్రవరి 9న థియేటర్లలోకి వచ్చింది. సాక్నెల్క్.com తాజా నివేదిక ప్రకారం లాల్ సలాం భారతదేశంలోని అన్ని భాషలలో మొదటి రోజు దాదాపు 3 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసింది. నటుడు కార్తిక్ ఆర్యన్ తీవ్ర అభిమాని సైకిల్ మీద ఝాన్సీ నుండి ముంబైకి ప్రయాణించి నటుడిని కలిశాడు. ఈ ప్రయాణానికి 9 రోజుల సమయం పట్టింది. డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో కొత్త దర్శకుడు విజయ్ బిన్ని దర్శకత్వం వహించిన అక్కినేని నాగార్జున నటించిన నా సామి రంగని సినిమా ప్రసారం చేయనుంది. ఈ సినిమాలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్, ఆషికా రంగనాథ్ మరియు ఇతరులు కీలక పాత్రల్లో నటించారు. సూపర్ స్టార్ బీజేపీ నేత మిథున్ చక్రవర్తి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ శనివారం కోల్కతాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. కోల్కతాలో ఓ సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడు అతను శనివారం ఉదయం 10 గంటల నుండి అసౌకర్యం ఉంది అని చెప్పడంతో అతని సన్నిహితులు ఎటువంటి ఆలస్యం చేయకుండా నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చాలని నిర్ణయించుకున్నారని వర్గాలు తెలిపాయి.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ల కూతురు సితార ఘట్టమనేని సైబర్ క్రైమ్ ఘటనలో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఇన్స్టాగ్రామ్ లో సితార ఫేక్ అకౌంట్ ను క్రియేట్ చేసి వ్యక్తులకు ట్రేడింగ్ మరియు ఇన్వెస్ట్మెంట్ లింక్లను పంపి మోసగించాడు. కల్కి 2898కి బాహుబలి 2కి మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అవి చూసి ప్రభాస్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. 2017 ఏప్రిల్ 28న బాహుబలి 2 విడుదలైంది. ఆ ఇయర్ సమ్మర్ మొత్తాన్ని ప్రభాస్ ఒక్కడే యూజ్ చేసుకున్నారు. చూస్తుంటే 2024లోనూ ఇదే సీన్ రిపీట్ అయ్యేలా మే 9నే కల్కి రానుంది. కాబట్టి సీజన్ అంతా ప్రభాస్ సోలోగా పండుగ చేసుకోవచ్చు. పాలిటిక్స్ లైక్స్ మీటరు, ఐ కాంట్ అవాయిడ్. ఇప్పుడు ఈ డైలాగ్ చిరంజీవికి బాగా సెట్ అయ్యేలా కనిపిస్తుంది. తాజాగా పద్మ విభూషణ్ వేడుకలో మరోసారి చిరు కామెంట్స్ పొలిటికల్ గ్రౌండ్ లో కాక పుట్టిస్తున్నాయి. ఈ మధ్య పాలిటిక్స్ మరీ దారుణంగా మారిపోయాయని, సమస్యల కంటే కూడా వ్యక్తిగత దూషణలు ఎక్కువైపోతున్నాయని పైకి చెప్పకపోయినా తమ్ముడు పవన్ ను అలా దూషిస్తున్న వాళ్లపై చిరు సెటైర్ వేశారు. నంది అవార్డులకు ప్రజాగాయకుడు దివంగత గద్దర్ పేరు పెట్టాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయానికి చిరు మద్దతునిచ్చారు. మెన్స్ అండర్ 19 ప్రపంచ కప్ లో 5 సార్లు ఛాంపియన్ గా నిలిచిన భారత్ ఈ టోర్నీకి ఎప్పుడూ ఆతిథ్యం ఇవ్వలేదు. యూత్ క్రికెట్ వరల్డ్ కప్ గా 1988లో ప్రవేశపెట్టబడిన ఐసీసీ అప్పటి నుండి దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ఎడిషన్ తో సహా 15 సార్లు ద్వైవార్షిక ఈవెంట్ ను నిర్వహించింది. U19 టోర్నమెంట్ నుండి అనేక మంది ప్రతిభావంతులైన క్రికెటర్ల ఆయన విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, రిషబ్ పంత్ వంటి దిగ్గజాలను తయారు చేసిన భారత్ ఎప్పుడూ జూనియర్ ప్రపంచ కప్ ను నిర్వహించలేదు. విశాఖపట్నంలో జరిగిన టెస్టుల్లో అద్భుతమైన ప్రదర్శన చూపించిన బుమ్రాకు నంబర్ 1 ర్యాంక్ పొందిన తొలి భారతీయుడిగా నిలిచాడు. దీనిని అశ్విన్ హిమాలయ ఫీట్ గా అభివర్ణించాడు.